అయ్యి సమాజానికి వైద్యం చేశారు. మరోసారి సేవ చేసే భాగ్యం కలిగించాలని కోరుతున్నారు. అయితే రాజకీయాల్లో తరాల అనుభవం ఉన్న నాయకుడిని మరోసారి మట్టి కరిపిస్తారా అని అనపర్తి జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రంజుగా సాగుతున్న అనపర్తి రాజకీయాలు ఈసారి ఏ మలుపు తిరగనున్నాయి? ₹10 డాక్టర్గా తూర్పుగోదావరి జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన సత్తి సూర్యనారాయణ రెడ్డి అనపర్తి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన ఆయన 2019లో భారీ మెజారిటీతో విజయఢంకా మోగించారు. సొంత ఇమేజ్తో ఆయన వైసీపీ తరపున రెండోసారి ఎమ్మెల్యేగా గెలవాలని ప్లాన్ చేస్తున్నారు. తనకు ఉన్న ఆర్థిక బలం, బంధువుల బలం, డాక్టర్గా ఉన్న గుర్తింపునకు తోడు జగన్ 5 ఏళ్లలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలండతో సునాయాసంగా విజయం సాధిస్తానన్న ధీమాతో ఉన్నారు. అయితే పార్టీ కార్యకర్తలకు సరైన విలువ ఇవ్వడం లేదన్న విమర్శలు ఆయనపై ఉన్నాయి. దీంతో వైసీపీ కేడర్ టీడీపీలోకి జంప్ చేస్తోంది. ఇది సూర్యనారాయణ రెడ్డికి మైనస్ పాయింట్గా మారే అవకాశం ఉంది. (2014లో గెలిచి 2019లో ఓడిపోయిన టీడీపీ నాయకుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి రాజకీయాల్లో విశేష అనుభవం ఉంది. ఆయన తండ్రి కూడా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అనపర్తిలో సుదీర్ఘకాలం ప్రజలకు సేవలందించారు. తన కుటుంబమంతా ప్రజాసేవలోనే ఉండటంతో ఈసారి తనకు టీడీపీ టికెట్ లభిస్తుందని, విజయం కూడా సాధిస్తాననే ఆశాభావంతో ఉన్నారు. వైసీపీ అభ్యర్థి సూర్యనారాయణతో పోలిస్తే ఆర్థికంగా వెనుకబడినప్పటికీ తన బలం ప్రజలే అని రామకృష్ణారెడ్డి అంటున్నారు. వైసీపీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కూడా తనకు ఈ ఎన్నికల్లో ప్లస్ పాయింట్గా మారుతుందని ఆశిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టుతో వచ్చిన సానుభూతి, టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించిన 6 పథకాలు, పసుపు జెండాను ఎగురవేస్తామన్న నమ్మకంతో టీడీపీ శ్రేణులు ఉన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతూ జనాలకు తలలో 4గా నిలవడం రామకృష్ణారెడ్డి ప్రత్యేకత. తమ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అనపర్తి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని రామకృష్ణారెడ్డి సగర్వంగా చెప్పారు. పైగా ఈసారి జనసేన పార్టీతో పొత్తు కూడా తన విజయాన్ని సునాయాసం చేస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. జనసేనతో పొత్తు పెట్టుకున్న అనపర్తి టికెట్ టీడీపీకే దక్కుతుందన్న ధీమాతో ఉన్నారు. అదే జరిగితే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుల మధ్య పోటీ ఉంటుంది. జనసేన పోటీ చేస్తే కాపు సామాజిక వర్గం నాయకుడు బరిలో దిగే ఛాన్స్ ఉంది. అయితే సుదీర్ఘ అనుభవం కలిగిన టీడీపీ నాయకుడు రామకృష్ణారెడ్డిని కాదని జనసేనకు టికెట్ లభించడం కష్టమే అని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. వైసీపీ 5 ఏళ్ల పాలనలో సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా అందడంతో పాటు అనపర్తిలో రోడ్లు, డ్రైనేజీలు, ఆర్చీలు, కమ్యూనిటీ భవనాలు, కళ్యాణ మండపాలను కూడా నిర్మించారు. దీంతో వైసీపీ పట్ల అనపర్తి ప్రజలు సానుకూలంగా ఉన్నారని ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి అంటున్నారు. అయితే కాకినాడ నుంచి సామర్లకోటకు వెళ్లే కెనాల్ రోడ్డు ప్రధాన సమస్యగా ఉంది. ఇంకా కొన్ని చోట్ల రోడ్లు, డ్రైనేజీల సమస్య అలాగే ఉంది. ముఖ్యంగా గ్రామాల్లో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయంటూ ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. అనపర్తిలోని 2,13,472 మంది ఓటర్లు ఈసారి రాజకీయ అనుభవజ్ఞుడికి అండగా నిలుస్తారా, డాక్టర్గా సేవలందించిన నాయకుడి సేవలనే కోరుకుంటారా? మరికొన్ని నెలల్లో తేలనుంది.